మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు, అక్కడ టీచర్సే చూసుకుంటారు అంతా అనుకుంటారు. కానీ టీచర్స్ వాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు స్కూల్లో ఉన్న టైంలో వీళ్ళని గమనిస్తూ ఉంటారు. అక్కడ వీళ్ళు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా చూసుకుంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని గమనించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రికి ఖచ్చితంగా ఉంది 100%. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు. ఈ కరోనా టైంలో వీళ్ళందరికీ బాగా ఫోన్ అలవాటైంది. ఆన్లైన్ క్లాసుల వల్ల ట్యాబ్లు అవి ఇచ్చారు. దాంట్లో ఈ సోషల్ మీడియాకి సంబంధించి అబ్యూజింగ్ వీడియోస్ చూడడము, వీళ్ళు చాటింగులు చేయడము, కాలేజీ స్టూడెంట్స్ అయితే సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల ద్వారా చాటింగులు చేయడము, అవన్నీ చేసి ఏమైంది వాళ్ళు అలానే వీడియో కాల్స్ అది మాట్లాడి అవన్నీ రికార్డ్ చేసుకొని న్యూడ్ వీడియోస్ క్రియేట్ చేసి మీ పిల్లల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇలాంటి కేసులు చాలా చూస్తున్నాము. వీళ్ళు ఫోన్లు ఇవ్వడం మానేయండి. ఫోన్లు ఇచ్చినా కూడా వీళ్ళకి ఫోన్లో ఏం చూస్తున్నారు ఏంటి అనేది కొంచెం మీరు గమనించుకోవాలి. ఈ అబ్బాయిలు అందరూ స్కూల్కి వెళ్తారు వస్తారు. వీళ్ళకి అక్కడ స్కూళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర ఏమైందంటే ఈ గంజాయి దాంట్లో సెల్లర్స్గా వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఆ ప్యాకెట్స్ ఉంటాయి, ఆ ప్యాకెట్ అమ్మితే అది ఒక 200కి 300కి వీళ్ళు అమ్మితే వీళ్ళకి ఒక 50 రూపాయలు అలా కమిషన్ ఇస్తారు. అలా పిల్లలు ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ డబ్బులు ఇవ్వకపోతే పాకెట్ మనీ కోసం ఆశపడి ఆ ప్యాకెట్లు తీసుకెళ్ళి అలా ఇచ్చినప్పుడు వీళ్ళు దొరికారనుకోండి, వీళ్ళు కేసుల్లో ఇరుక్కుంటారు, వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయింది. మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తల్లిదండ్రిగా మీకే 100%. మీరు పోలీసు టీచర్స్ ఎంతవరకు అమ్మా, మా జాబ్లు మేము చేసుకుంటాము, మా దృష్టికి వస్తే చేస్తాము. కానీ మన పిల్లల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ప్రవర్తన ఎలా ఉంది అనేది గమనించుకోవాల్సింది తల్లిదండ్రిగా మనకే 100% బాధ్యత ఉంది. ఇప్పుడు చాలామంది పిల్లలు గంజాయికి ఎడిక్ట్ అయ్యి ఇంట్లో తల్లిదండ్రి మాట కూడా వినరు. అది ఎలా ఉండిద్దంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు బాగానే ఉండిద్ది, తర్వాత ఆ టైంకి వాళ్ళకి గంజాయి దొరకకపోతే తల్లిదండ్రుల మీద కూడా తిరగబడతారు. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను కూడా కొడతారు, కొట్టి డబ్బులు ఇవ్వమని చెప్పి. మీరు ఇవ్వకపోతే దొంగతనాలు చేస్తారు బయటికి వెళ్ళి డబ్బుల కోసం, ఆ గంజాయి కోసము. కాబట్టి మీరు ఇదంతా గమనించుకోండి.